అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు మావుళ్ళమ్మ తల్లి ఆహ్వాన పత్రిక వచ్చిందండి. మా భీమవరం ఇలవేల్పు శ్రీ శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆహ్వాన పత్రిక అనమాట. ఉత్సవాలు జరుగుతున్నాయండి. అంటే 13 ఈ నెల 13 నుంచి స్టార్ట్ అయ్యి వచ్చే నెల 13 వరకు జరుగుతాయి. ఇది 62వ వార్షికోత్సవం అనమాట అండి. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో వాళ్ళే అనమాట ఉత్సవ కమిటీ. ఇగోండి శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు. ఆ తల్లి ఇలా ఉంటుందనమాట అండి. పెద్ద విగ్రహంతో చాలా అందంగా ఉంటుందండి ఆ తల్లి. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవనమాట అండి. అంత పెద్ద విగ్రహం, అంత భారీగా ఉంటుంది. అంత ఘనంగా ఉంటుందండి. అన్నీ కూడా ఘనంగా జరుగుతాయండి ఆవిడకి. ఇగోండి నెల రోజుల పాటు కార్యక్రమాలన్నీ కూడాని ఏమేం జరుగుతాయి, ఏంటి ఉత్సవాలకి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయన్నమాట అండి. అవన్నీ కూడా ఇందులో రాస్తారు. ఏ రోజున ఏంటి అన్నది. ఇదిగోండి 13వ తారీఖున స్టార్ట్ అయ్యి, మళ్ళీ ఫిబ్రవరి 13వ తారీఖున అఖండ అన్న సమారాధన ఉంటుందన్నమాట అండి. అప్పటితో ముగుస్తుందన్నమాట. అంటే నెల రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. అసలు అఖండ అన్న సమారాధన జరుగుద్దండి. 1,00,000 మందికి భోజనాలండి ఒక్క రోజున. భలే అద్భుతంగా ఉంటుందనమాట. చాలా రకాల వంటకాలతోటి చాలా మంచి భోజనం అనమాట. అమ్మవారి అన్న సమారాధన. ఇక ఈ నెల రోజుల పాటు అండి అంగరంగ వైభోగంగా ఉంటుందనమాట అండి. అసలు ఆ లైటింగ్ ఏంటి, పెద్ద పెద్ద సెట్టింగులేంటి, ఉత్సవాలేంటి, షాపులేంటి, జనాలేంటి, భలే సందడిగా ఉంటుందండి. మన ఫ్యామిలీలో ఎవరన్నా ఇప్పటి వరకు కూడా మావుళ్ళమ్మ తల్లి ఉత్సవాలను చూడలేదు అంటే గనక మీకు వీలైతే ఉత్సవాల్లో చక్కగా వచ్చి తల్లిని దర్శించుకోండి. చాలా బావుంటుంది. అలానే ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలుంటాయనమాట అండి. ఏ టైంకి ఏ ఏ కార్యక్రమాలున్నాయి, ఏ రోజున ఏంటి అనేదంతా కూడాని ఈ పుస్తకంలో ఇలాగా ముద్రించుంటుంది. ఇది ఆహ్వాన పత్రిక అనమాట అండి. దీంతో పాటుగా అమ్మవారియి ఇవి కూడా ఇచ్చారు, పంపించారనమాట. ఆహ్వాన పత్రిక ఇవి పంపించారు. ఇవేమో బీరువాకి అంటించుకునేయి అనుకుంటండి. స్టిక్కర్లు అనుకుంటా. 3 స్టిక్కర్లు. అట్లానే అమ్మవారి యంత్రాలు ఒక 3 పంపించారు. 13వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే మావుళ్ళమ్మ తల్లి ఉత్సవాలు ఇక అంగరంగ వైభవంగా జరుగుతాయన్నమాట అండి. అలానే మా భీమవరం చుట్టుపక్కల అందరికీ కూడా అండి ఫోనుకి హోమ్ స్క్రీను, లాక్ స్క్రీన్ ఉంటాయి కదా! మావుళ్ళమ్మ తల్లి ఫోటోనే ఉంటుందండి. అసలు ఉదయమే లేచి అమ్మవారి ఫోటోని చూడంగానే, ఫోన్ ఆన్ చేయంగానే ఇట్లా అమ్మవారు కనిపిస్తే ఎంత సంతోషంగా అనిపిస్తదోనండి. మీకెవరికన్నా ఈ ఫోటో కావాలి అంటే కనుక నేను కమ్యూనిటీ పోస్ట్‌లో పెట్టటానికి ట్రై చేస్తానండి. మీరు కూడా పెట్టుకోండి. చాలా బావుంటదండి. అమ్మవారి ఫోటో అసలు అద్భుతంగా ఉంటుందనమాట. అమ్మవారి విగ్రహం అదే ఫోటో అనమాట అండి. ఇది నేను కమ్యూనిటీ పోస్ట్‌లో పెడతాను అమ్మవారి ఫోటోని. మీకెవరికన్నా కావాలంటే ఫోన్‌లోకి చక్కగా స్క్రీన్ లాక్‌కి పెట్టుకోండి. ఈరోజు నాకు పన్నా జ్యువెలర్స్ నుంచి జ్యువెలరీ వచ్చిందనమాట అండి. పన్నా జ్యువెలర్స్ హైదరాబాద్‌లో ఉంటుంది కదా! మీకు భీమవరానికి ఎలా వచ్చింది అని ఎవరికన్నా డౌట్ రావచ్చు. పన్నా జ్యువెలర్స్ స్పెషాలిటీ ఏంటంటే, మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకున్నా సరే మన ఇంటికే విత్ సెక్యూరిటీతో పంపిస్తారనమాట అండి. ఒక సెక్యూరిటీ వ్యాన్ వస్తుందనమాట అండి. దానిలో జ్యువెలరీ తెచ్చి మనకు అప్పచెప్తారు. మన ఆధారు, ఐడెంటిటీ అవన్నీ కూడా ఇవ్వాలి. ఓటీపీ వస్తుందని చెప్పాలి. మనకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తారనమాట. థ్యాంక్ యూ బాబు. వాటర్ గాని ఇమ్మంటారా? ఓకే. మీ వ్యాన్ అక్కడ ఉన్నట్లుంది? సెంటర్‌లోనే ఆపారా? రోడ్డు మీద ఆపారా? ఓకే. బాయ్. ఇదిగోండి అందరి జ్యువెలరీలు నాకే వచ్చేసేసినాయి. 2 రోజుల్లో ఆడపడుచులు వస్తున్నారు. వాళ్ళ జ్యువెలరీ, నా జ్యువెలరీ అన్నీ కూడా ఇక్కడికే వచ్చినాయండి. వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకున్నయన్నీ ఇక్కడికే వచ్చినాయి అనమాట. తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నానండి. కన్ను ఇబ్బంది పెడుతోంది. ఓకే. డాక్టర్ గారికి ఫోన్ చేశాడు ప్రేమ. మా కోసమే వెయిట్ చేస్తున్నారంట. లేట్ నైట్ అయిపోయింది.
వెళ్తున్నాను. కన్ను చూపించుకున్నారు సార్. అదండి, బాయ్ బాయ్. ఇదిగోండి, ఐ హాస్పిటల్కి మా డాక్టర్ గారు రమణ రాజు గారి దగ్గరికి వచ్చామన్నమాట. ఈ కన్ను ఇబ్బంది పెడుతుంది కదండి, అది చూపించుకోవటానికి వచ్చామన్నమాట అండి. నమస్తే అండి. డాక్టర్ గారి దగ్గరికి వచ్చామండి, వెయిట్ చేస్తున్నాము. ఎవరో ఉన్నారు ఇక్కడ, వెయిట్ చేయమన్నారు అనమాట. కన్ను బాధ మాత్రం మామూలుగా లేదండి బాబు. పనిలో పని అంకుల్ గారికి కూడా కళ్ళజోడు మార్పించేస్తాను. కేర్ ఏమన్నా తీసుకోవాలంటారండి? గత 2 రోజులుగా కంట్లో నలకతో సఫర్ అవుతున్న నేను, డాక్టర్ గారు ఆ నలకను తీసేసేసరికి చాలా రిలీఫ్గా అనిపించింది అనమాట అండి. మా డాక్టర్ గారు ప్రముఖ నేత్ర వైద్యులు యువి రమణ రాజు గారండి. భీమవరంలో వీరి పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. చాలా మృదు స్వభావి, చాలా స్నేహశీలి. స్నేహం అంటే ఏదో మా ఒక్కరికి స్నేహం అని కాదండి, ఎవ్వరికైనా స్నేహశీలే అండి. చాలా మృదు మధురంగా మాట్లాడతారు, అంతే ప్రేమగా ఉంటారనమాట అండి. ముఖ్యంగా చాలా సేవా దృక్పథంతో ఉంటారు వారు. వారు అంధుల పాఠశాల ఒకటి నిర్వహిస్తూ ఉంటారనమాట అండి. ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఆ పాఠశాల నుంచి చాలామంది విద్యార్థులు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా సంపాదించారండి. అంత గొప్ప సేవలు అందిస్తారు డాక్టర్ గారు. మాకైతే డాక్టర్ గారంటే చాలా గౌరవం, చాలా చాలా ఇష్టం అనమాట అండి. అసలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనే ఎంతో పాజిటివ్‌గా అనిపిస్తూ ఉంటుందనమాట. వెళ్ళొస్తానండి. ఉంటాను. నా కోసమని తింటున్నారంటండి ఆయన. మేము ఇటు వెంపు వచ్చాము అంటే కంపల్సరీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఇప్పిస్తారండి నాకు. అందులో ఆ కన్నుది కొంచెం గరగరలాడుతూ ఇబ్బంది పడ్డాను కదా! ఇప్పటి వరకు చల్లగా ఏదన్నా తినాలనిపించింది. డ్రై ఫ్రూట్ మిల్క్ షేకు తాగుతూ ఉన్నాము. ఇంతలోకి మన ఫ్యామిలీ మెంబర్స్ అంటండి కనిపించి పలకరించారనమాట. మాలాంటి న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి మీ వీడియోస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయండి. మంచి సలహాలిస్తారు అట్లానని వారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలానే వాళ్ళ మదరు, అత్తయ్య గారు వాళ్ళు కూడా ఎక్కువగా నా వీడియోస్‌ని చూస్తారంట, ఇష్టం అంటండి. వారితో ఫోన్ మాట్లాడమని చెప్పి వీడియో కాల్ చేసి ఇచ్చారనమాట. వారితో కూడా మాట్లాడాను. బయటకొచ్చినప్పుడు మనకి సంతోషంగా అనిపించటానికి, మన సంతోషాన్ని ఇంకో పదింతలు చేయటానికి ఇటువంటి ఒక్క విషయం జరిగినా చాలు కదండీ! మీరందరూ చూపించే ప్రేమ, అభిమానాలు నా సంతోషాన్ని వందింతలు, వెయ్యింతలు చేస్తూ ఉంటాయండి. శివయ్య! శివయ్య గోపురం. నైట్ టైం లాంగ్ డ్రైవ్ వెళ్తే భలే ఉంటుంది అన్నట్టున్నదండి. బండి మీద ఏదో సరదాగా తిరుగుతున్నట్టు వెళ్ళొచ్చాము. వచ్చేసాం, మన ఇంటికి వచ్చేసాం. ఏమండి, ఈ లైట్లు వేయించాలండి. ఏ లైట్లు? లాంతర్లో రండి, చూడండి. బాయ్ అంట, మళ్ళీ బజారు. నలకు తీసేశారంట, అందుకని బజార్ వెళ్ళిపోతారంట ఆయన. ఈ లాంతర్లో ఒక్క లైట్ కూడా వెలగట్లేదండి. రేపన్నా వేయించాలి. ఇంకా కృష్ణయ్య తండ్రి వచ్చేసా. ఇదిగోండి, నరసమ్మ వచ్చి కళ్ళాపి జల్లి వెళ్ళింది అనమాట. పేడ కళ్ళాపి జల్లింది. పొద్దున్నే కొద్దిగా నీళ్లు పలచగా కళ్ళాపి చల్లేసుకుని ముగ్గు వేసుకుంటాను అనమాట. ఏంటో అండి, పనులేమీ అవ్వట్లేదు. ఈ క్లీనింగ్ సెక్షన్ ఎంతకీ అవ్వట్లేదు అనమాట, ఇంటి క్లీనింగ్. మయ్యా 2 రోజుల నుంచి అండి ఈ కంట్లో నలకతోటి ఎంత విసుగు పడుతున్నానో. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత నలక తీసేశారనమాట అండి. ఈ పై రెప్పలో ఇక్కడ ఉన్నదనమాట అండి. సాధారణంగా మనకి కంట్లో ఏదన్నా నలక పడినప్పుడు మనం గట్టిగా రబ్ చేయటం ఇటువంటివి చేస్తూ ఉంటాం కదా, అస్సలు రుద్దకూడదంటండి. డాక్టర్ గారు చెప్పారు,
ఇలాగా మనం రబ్ చేసినప్పుడు ఆ నలక స్క్రాచెస్ పెట్టేస్తదంటండి. అదే షుగరు అట్లా ఉన్న వాళ్ళకైతే సెప్టిక్ అయ్యే అవకాశం కూడా ఉంటుందంట. ఎట్టి పరిస్థితుల్లో మనకి కంట్లో ఏదన్నా నలక పడినప్పుడు గట్టిగా రుద్దటం గానీ, రబ్ చేయటం గానీ చేయకూడదు. ఒక బౌల్ నిండా మంచినీళ్ళు తీసుకొని దాంట్లో కన్ను రెప్పని ఇట్లా రెప్ప మూసి, తెరిచి అట్లాగా కళ్ళని ఆర్పుతూ ఉంటే ఏమన్నా పోయేదైతే ఆ వాటర్‌లోనే నలక పోతుందంటండి. లేదు అంటే ఐ డ్రాప్స్ ఏమన్నా ఉన్నప్పుడు వేసుకొని రాత్రిపూట పడుకుంటే మార్నింగ్‌కి ఎట్టి పరిస్థితుల్లో నలకైతే పోతుందండి. కానీ ఏదన్నా గుచ్చుకున్నట్లుగా లేదా లోపలకి అంటుకుని ఉంటే మాత్రం మనం కంపల్సరీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది తీయించేసుకోవాలనమాటండి. ఇది చిన్న విషయంగా కనిపిస్తుంది గానీ, చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం అనమాట. డాక్టర్ గారు చెప్పారు. అందుకనే నేను వివరంగా చెప్తున్నాను. కంట్లో నలక పడిందని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని బరబరా రుద్దటం ఇటువంటివి ఏమీ చేయకండి. నిమిషంలో అండి ఇట్లా తీశారు. చక్కగా రిలీఫ్ ఇచ్చేసిందనమాట. ఆహ్, మా వారికి కూడా కళ్ళజోడు మార్చాలండి. ఆ కళ్ళజోడునే వాడుతున్నారు. ఏవండీ డాక్టర్ గారి దగ్గరికెళ్దాం అంటే చాలండి ఏదో చిన్న పిల్లల్లాగా రారు ఓ పట్టాన. ఇంకా ఈవేళ అందుకనే మీరే తీసుకెళ్ళండి నాకు కన్ను ఇబ్బందిగా ఉందని తీసుకువెళ్ళాననమాట. డాక్టర్ గారితో చెప్పాను. స్పెట్స్ మార్చాలండి మా వారికి అని అంటేను, షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం టెస్ట్ అది చేస్తారటండి. మార్నింగ్ చేద్దాము రమ్మనమని అన్నారు. మా వారు ఎక్కడెళ్తారండి రేపు ఇక పండగ హడావిడి కదా! సరే అండి పండగ అయిపోయిన తర్వాత తీసుకొస్తానండి అని చెప్పాను. కళ్ళు విషయంలో మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామండి. ఎక్కువగా క్యారెట్లు ఇటువంటియన్నీ తింటము. అలానే ఆహ్, సరైన వాటర్ ఎక్కువగా వాటర్ తాగటం ఇవన్నీ కూడాని కంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా మనం స్క్రీన్ టైమ్ ఎక్కువ పెరిగిపోయింది కదండీ! స్క్రీన్ టైమ్ కూడా అంటే ఫోను చూడటం ఎక్కువ అయ్యింది కదా! స్క్రీన్ టైమ్ కూడా తగ్గిస్తే మంచిది అని అంటున్నారు. వీలైనంత మటుకు ఒకవేళ ఫోనులో చూసేదున్నా టీవీలోకి పెట్టుకొని చూడటం బెటరు. టీవీ అంటే గుర్తుకొచ్చిందండి. పాత సినిమాలేయో ఒకటి వస్తూ ఉంటాయి కదండీ! ఆ పాత సినిమాలు పెట్టుకొని నేను సినిమా చూస్తూ కూర్చున్నాను. ఏవండీ ఈ యాడ్స్ దాని నుంచి అవుతాయని చూస్తున్నాను. ఎంతకీ అవ్వట్లేదండి. ఏదో ఒక పాత సినిమా పెట్టుకొని చూడటం ప్లెజెంట్‌గా ఉంటదండి. ఇప్పుడొచ్చే లేటెస్ట్ సినిమాలు అవన్నీ ఏమీ చూడలేకపోతున్నాను. దారిలో వస్తూ మిల్క్ షేక్ తాగాను కదండీ! ఇక రాత్రికి ఫుడ్ ఏమి లేదు. ఇప్పుడు గూడా పాలే ఒకప్పుడు తాగుతున్నానండి. అంతే మీతో మాట్లాడుతున్నాను చల్లగా అయిపోయినియి. ఒక్కోసారి చిన్న ఇబ్బంది కూడా చాలా సఫర్ చేస్తూ ఉంటుందండి. అలానే ఈ కంట్లో నలుసు, పిప్పి పన్ను పోటు, చెవు పోటు, కాల్లో ముల్లు గుచ్చుకోవటం, చెప్పులు కరవటం ఇటువంటియన్నీ చిన్న చిన్నగా కనిపిస్తాయి గానీ, చాలా సఫరింగ్ అనమాట అండి. అలాగా 2 డేస్ నుంచి సఫర్ అయిన ఈ కంట్లో నలుసు ప్రాబ్లము ఒక చిటికెలో టప్‌మని పోయేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈరోజు రాత్రి కంటి నిండా నిద్రపోతానండి. అసలు రాత్రంతా కూడా పడుకోలేదండి. ఏంటో కన్ను గర 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 అది తెలుస్తూ ఉన్నాదనమాట నాకు సెన్సేషను. ఓకేనండి. ఇక ఈ రోజుకైతే ఇదే అండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.